చీపురుపల్లిలో ప్రయాణికులందరూ దిగిపోయిన తర్వాత మన బస్సు ప్లాట్ఫామ్ మీద నుంచి తీసేస్తున్నారు. పక్కన ఇంకో పల్లివేలుకు బస్సు ఉంది. ఇది ఏ ఊరికి వెళ్తుందో ఏంటో మనకు తెలియదు. వెనకాతల బోర్డు ఉంటే చూసి చెప్తాను. ఆ పక్కన బస్సు మాత్రం ఇంకో బస్సు ఉంది. అది చీపురుపల్లి శ్రీకాకుళం పల్లివేలుకంట. ఇంకోసారి ఎప్పుడైనా సరే శ్రీకాకుళం చీపురుపల్లి ప్రయాణం చేద్దాం డైరెక్ట్గా. వెనకాతల పేరేం లేదు, దీనికి బోర్డు ఏం లేదు. విజయనగరం అని రాసింది. మరి చీపురుపల్లి విజయనగరం ఏమో ఇది. చీపురుపల్లిలో మన ప్యాసింజర్స్ దిగిపోయిన తర్వాత మన బస్సులో ఆక్యుపెన్సీ ఎలా ఉందంటే ఒక 80% ఆక్యుపెన్సీతో వెళ్తుంది బస్సు. ఇదంతా చీపురుపల్లి బస్ స్టేషన్. చాలా చిన్న బస్ స్టేషన్. ఒక 3-4 ప్లాట్ఫామ్స్ ఉంటాయి అంతే. ఇలాంటిదే గజపతి నగరంలో చూశాను నేను. అది కూడా చిన్న బస్ స్టేషనే. ముద్దుగా భలేగా ఉంటుంది, క్యూట్గా. బస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్తున్నాం. అటుపక్క ఏదో అమ్మవారి ముఖద్వారం ఉంది. పోలీస్ హెల్ప్ డెస్క్, సబ్ స్టేషన్, అన్ని రకాల స్వీట్లు, చెప్పులు, జ్యువెలర్ షాపులు, రెస్టారెంట్లు, బట్టల షాపులు అన్నీ ఉన్నాయి ఇక్కడ మెయిన్ రోడ్డు మీదే. ఒకప్పుడు ఈ చీపురుపల్లి నుంచి ఏదైనా సరే ఎవరికైనా సరే ఎక్కువ ఏదో కావాలంటే విజయనగరం వెళ్తారు. అంటే ఇప్పటికి కూడా ఏదైనా సరే లాట్లో కావాలంటే విజయనగరం వెళ్తారు అనుకోండి. కానీ ఇప్పుడు అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు బాగానే డెవలప్ అయ్యింది ఇది. జ్యువెలర్ షాపులు చూడండి, ఎన్నో జ్యువెలర్ షాపులు, స్టీల్ సామాన్లు కొట్టు, ఆటో మీద బైబిల్ కట్టేశారు. ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి. టోల్ ఆయనకు బాగానే ఉంటుంది. వెనకాతలు వచ్చినట్టుకే ఇబ్బంది అంటాను. అదేనా జారిపోయింది అనుకోండి, మనం గుద్దేస్తాం వెళ్ళి దాన్ని. బస్సు ఊర్లోంచి వెళ్తున్నప్పుడు భలే ఉంటుందండి, శుభ్రంగా. అంటే అన్ని రకాల షాపులు కలకలలాడుతూ కనిపిస్తుంది. ఒక్కసారి ఊరు దాటిందా దాని పరిస్థితి అంతా వేరు. వ్యవసాయం, చెట్లు, మొక్కలు. ఇప్పుడు చీపురుపల్లి ఫ్లైఓవర్ ఎక్కాం. ఇన్నాళ్ళు ఈ ఫ్లైఓవర్ రిపేర్లో ఉండేది. ఫ్లైఓవర్ మీద చూడండి పెయింటింగ్ ఎంత బాగా వేసారో. టైల్స్ కూడా వేసారు. ఎవరికో దగ్గు వస్తుంది, తుమ్ము వస్తుంది, ఆడు ఉమ్ము తుపుక్కని తుమ్ముతో వేస్తాడు దాని మీద. అంత గలీజ్ అంతే, అంత గలీజ్ అండి బాబు. పాత బ్రిడ్జ్ అది, ఇది కొత్త బ్రిడ్జ్ మాట. కింద నుంచి ట్రైన్ ట్రాక్ ఉంటుంది. ఒరిస్సా వైపు వెళ్ళే ట్రైన్లన్నీ కూడాను చీపురుపల్లి బస్ స్టాండ్ మీదగానే వెళ్ళాలి. పెయింటింగ్ చూడండి ఎంత బాగా చేశారో, చాలా బాగుంది అసలు. ఏదో తెల్ల సొన్నం కొట్టి చదిలేకుండా పువ్వులు వేశారు, జంతువులు వేశారు. గులివిందవాడ అగ్రహారం అంటుంది. స్పీడ్ బ్రేకర్ వచ్చింది. గురువుగారు 2 అడుగులు ఎగరేశారు పైకి. మనం చీపురుపల్లి ఊరు ఆల్మోస్ట్ దాటేసాం. ఎందుకంటే ఈ పాడుపడిపోయిన బంగ్లాలు వచ్చాయంటే అర్థం ఏంటంటే ఊరు దాటేసామని అర్థం. ఇంకో స్పీడ్ బ్రేకరా ఇక్కడ తీసుకెళ్తారా? ఇంకో స్పీడ్ బ్రేకరే. మన ఆయన అది ఆయనకి మెల్లగానే తీసుకెళ్తానట్టు, మనకే నడుము విరిగిపోతుంది వెనకతల. హ్యాపీ వైన్స్ తాగితే హ్యాపీగా ఉంటారని అర్థం దానికి. అలాగని ఎక్కువ తాగారు అనుకుంటుంది ఫ్యామిలీ అంతా అన్హ్యాపీ అయిపోద్ది. ఇందాకలా మనం విజయనగరం నుంచి చీపురుపల్లి మధ్యలో ఒక అద్భుతమైన సీనరీస్ చూసాం కదా, వాటికి ఏమాత్రం తగ్గని సీనరీ ఉంది చూడండి. ఎత్తైన కొండలు దూరంగా, వాటికి ముందు పెద్ద పెద్ద చెట్లు, వాటికి ముందు వ్యవసాయం చేసే భూమి. ఈ పెట్రోల్ బంక్ ఇవన్నీ అడ్డొస్తాయి కానీ అది భలే ఉంది. వస్తుంది మళ్ళీ చూద్దాం ఉందండి. ఇక్కడ ఏదో కాలేజో ఐటీఐయో ఏదో ఉంది. జీవీఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చీపురుపల్లి, గద్దె బాబురావు ప్రభుత్వ పాలిటెక్నిక్ అన్నీ ఇక్కడే ఉన్నాయండి. పాలిటెక్నిక్ కాలేజ్ అక్కడే ఉంది, జూనియర్ కాలేజ్ అక్కడే ఉంది. గద్దె వెంకటరత్నం ప్రభుత్వ జూనియర్ కళాశాల అంట. గద్దె వెంకటరత్నం అంటే ఎవరో మరి. ఆ భూమి ఏమైనా సరే మరి ప్రభుత్వానికి దానం చేశారేమో కాలేజీ కోసం.
విరువ చూడండి ఆటో మీద ఎలా కట్టారు. ఇండియాలో సాధ్యమని పని అంటే ఏమి ఉండదండి. చిన్న ఏమంటారు మోపెట్ మీద కూడా లారీ సామాన్ వేసుకెళ్ళిపోతారు మనోళ్ళు. అంత టాలెంట్ ఉన్నోళ్ళు మనోళ్ళు. మేకలు శుభ్రంగా ఆకులు తింటున్నాయి. ఆకులు తిన్న మేకని ఆదివారం మనం తినేస్తాం. తినేయాల, తినకపోతే అలాగా. మేకల పాప ఆకులు తినేస్తే మరి మనకు ఆక్సిజన్ అలాగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఫుల్ పల్లెటూరు వైబే రాజాం వరకు. ఆవు చూడండి వేప చెట్టు కింద అంత బాగా కూర్చుండు. మా అమ్మగారు ఏమొచ్చి కొబ్బరికాయలు లాగుతున్నారు. చీపురు కడతారు ఎప్పుడో రోజు. అది ఏది వేస్ట్గా పోనేమో మనం. ఈ పాక చూడండి, ఇంకా పాకలలో ఉంటున్నారా? పశువులనే కాదండి, మనుషులు కూడా పాకల్లో ఉంటున్నారు. ఈ మేక చూడండి తిని 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 బాగా తిని. ఆదివారం నీకు ఉంది. ఆవు పేడ అంతా తీసి ఇక్కడ వేశారు. ఎప్పుడో కొంచెం ఎండిన తర్వాత పిడకలు వేస్తారు. ఇదంతా చెరువులా ఉంది. కొంచెం వాటర్ అది ఉంది. కొంచెం వర్షాలు పడ్డాయి కదా 2 రోజులుగా. చూడండి తాడి చెట్లు ఎన్ని ఉన్నాయో. ఇంకా తాడి చెట్లు సీన్ అయిపోయింది. ముంజులు రావు, కళ్ళు తెగవు. ఇదంతా నర్సరీలా ఉందండి. కొబ్బరి చెట్లు అనుకుంటాను పెట్టారు. పెద్ద పెద్ద చెట్లు అన్నీ. అక్కడ ఏదో గొడవను ఉంది. ఆ గొడవను ఏంటో చూద్దాం రండి. అటుపక్కెళ్ళి పేరుంటే చదువుదాం, లేకపోతే గొడవన్ అనేసి వెళ్ళిపోదాం. ఇది ఏంటో దీనికి పేరుందా? కనిపించట్లేదు. పేరు ఉంది కానీ పెయింట్ అంతా చెదిగిపోయింది. మంచి వేసవి కాలంలో ఈ వేప చెట్టు కింద కానీ లేదంటే మర్రి చెట్టు కింద కానీ చిన్న నొలక మంచం వేసుకొని పక్కన ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని పడుకుంటే ఉంటుందండి స్వర్గమే. ఏసీ ఎందుకు పనికి వస్తుంది? ఏసీ చల్లగా ఉంటుందేమో కానీ హాయిగా ఉండదు. చెట్టు కిందే హాయిగా ఉంటుంది మనకి. కాబట్టి చెట్లని కాపాడండి, చెట్టుల్ని కాపాడండి, ప్రకృతిని కాపాడండి. కనీసం మనిషి ఒక చెట్టు పెంచకుంటే ఒక్క చెట్టు పెంచండి, ఏదో ఒకటి. పంక్చర్ షాప్ రోడ్డు మీద సంభం వెళ్ళాలంటే అటుపక్క వెళ్ళాలంట. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లోకి సంభం అనే ఊరు. నేను ఊరి పేర్లు ఏమైనా తప్పుగా చదివితే మీరు ఏమనుకోవద్దండి. అంటే ఆ కోర్సు చదవడం వల్ల సరిగ్గా చదవలేకపోవచ్చు. ఇక్కడ బస్ స్టాప్ ఉంది. బస్ స్టాప్లో ప్రయాణికులు ఉండాలి, కానీ అదేంటో లోపల పార్కింగ్లా ఉంది. బళ్ళన్నీ ఉన్నాయి. ప్రయాణికులందరూ దిగిపోయారు కానీ డ్రైవర్ గారు ఇంకా స్టార్ట్ చేయలేదు బండి. చూడండి ఇదిగో లోపల బళ్ళు ఉన్నాయి, పార్కింగ్లా ఉంది. అక్కడ చూడండి కొబ్బరి చెట్లు అన్నీ ఎలా ఉన్నాయో. అదేనా ఫామ్ హౌసా లేదంటే కొబ్బరి తోట? లోపలికి ఏదో ఊరుంది. ఆ ఊర్లోంచి వెళ్తే మనం ఆ కొబ్బరి చెట్లు అన్నీ చూడవచ్చు. ఇది మనం మెయిన్ రోడ్ మీదకి వెళ్తున్నాం కదా. చీపురుపల్లి వరకు కొంచెం వాతావరణం మబ్బుగా ఉంది. చీపురుపల్లి నుంచి రాజాం మధ్యలో మళ్ళీ ఎండ తగులుకుంది. ఆ చెట్టు చూడండి ఎంత బాగుందో వీడియోలో, ఏదో గొడుగిప్పినట్టు. ప్రకృతిని ఆస్వాదించడం మొదలు పెడతానండి మనసు చాలా బాగుంటుంది. మనసు కూడా చాలా హాయిగా ఉంటుంది. ప్రకృతిని ఆస్వాదించడం నేర్చుకోవాలి. చెట్టు పొట్ట అనుకొని కూర్చున్నాం అనుకోండి, మనకి ఏది హాయినివ్వదు. ఇదిగో చూడండి కొబ్బరి చెట్లు ఎలా ఉన్నాయో, కానీ ఎత్తు మాత్రం తక్కువే ఉన్నాయి. ఇవేంటి హైబ్రిడ్ ఏమో మరి, అంతే ఉంటాయేమో. ఇదిగో ఇక్కడ కూడా అలాగే ఉన్నది పొట్టిగా. కొబ్బరి చెట్లు అంటే పొడవుగా ఉంటాయి కదా, కానీ ఈ చెట్లన్నీ మరి పొట్టిగానే ఉన్నాయి. ఇంకా ఎదుగుతాయా లేదంటే వాటి ఎదుగుదలే అంత తెలియదు మనకి. ఇదంతా వ్యవసాయ భూమే, కానీ ఇంకా దుక్కి దున్నలేదు. అక్కడక్కడ కొబ్బరి చెట్లు వేశారు మధ్యలో. వాళ్ళు కూడా కొబ్బరి తోట వేస్తారేమో మరి. అంటే వ్యవసాయం చేయడం అంటే అంత ఆసమాషి విషయం కాదండి బాబు. వర్షం వచ్చినా పొలంకి రావాలి, వర్షం రాకపోయినా పొలంకి రావాలి, అర్ధరాత్రి అయినా పొలంకి రావాలి. అది పాము ఉందా, తేలు ఉందా, కుక్క ఉందా, నక్క ఉందా, అవన్నీ పనికిరాదు దానికి, వ్యవసాయానికి. అంతా పచ్చదనమే. చాలా బాగుంది ఈ ప్రయాణం మీకు ఎలా అనిపిస్తుందో మీరు కామెంట్లో చెప్పండి.
నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. నెగిటివ్ కామెంట్ చేయకూడదన్న రూల్ ఏం లేదు, చెయ్యొచ్చు. ఇదిగో ఆ దారిలో వెళ్తే ఉల్లి వలస అనే ఊరు వెళ్తాం మనం. ఉల్లి వలస. జస్ట్ మిస్ మన కెమెరా, లేదంటే చెట్టు కొమ్మలు తగిలి కింద పడిపోతుంది. మరీ గురువుగారు రోడ్డుకి చివరి నుంచి ఏమంటారు, రోడ్డు చివరి నుంచి తీసుకెళ్తున్నారు. ప్రయాణం చాలా సాఫీగా సాగుతుంది చీపురుపల్లి తర్వాత. ఎందుకంటే జనాలు ఎవరు లేరు కదా, చక్కగా గాలి తగులుతుంది, హాయిగా వెళ్తున్నాం. ఇప్పుడు మనం వచ్చిన ఊరు డిఆర్ వలస అంట. డిఆర్ అంటే ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ లోపలికి వెళ్తే డిఆర్ వలస అనుకుంటా. బొండపల్లి సెంటర్ దీన్ని అంటారు, ఏమంటారు మరి ఈ సెంటర్ని, దీనికి ఏం పేరు ఉందో. డిఆర్ వలస బొండపల్లి సెంటర్ అంట. ఇది కరెక్ట్గా జంక్షన్లో ఆపారు. ఈ లోపలికి వెళ్తే డిఆర్ వలస వస్తుందా బొండపల్లి వస్తుందా? ఈ ఊరి పేరు సర్వేశ్వరపురం అంట. ఈ ఏరియాని సర్వేశ్వరపురం సెంటర్ అంటారంట. ఎవరో ఒక ఆయన ఇద్దరు పిల్లలు దిగారు. ఇక్కడ నుంచి రాజాం చాలా తక్కువే, ఎన్ని కిలోమీటర్లు తెలియదు కానీ బోర్డు కనిపిస్తే చూసి చెప్తాను మీకు నేను. ఇదంతా సర్వేశ్వరపురం. ఈ లోపలికి వెళ్తే సర్వేశ్వరపురం అనుకుంటా. ఇది మెయిన్ రోడ్డు మీద సెంటర్. అంత పెద్ద ఊరేం కాదు ఇది. మనం చూసిన చీపురుపల్లి గరివిడ అంత ఊరేం కాదు, చిన్నదే. మరి లోపలికి వెళ్తే ఊరు ఎంత పెద్దది ఉంటుందో మనకు తెలియదు కానీ రోడ్డు మీద మాత్రం చిన్న ఊరే. అక్కడ ఏదో కోళ్ళ ఫామ్ ఉందండి. ఎలా చెప్తున్నావురా కోళ్ళ ఫామ్ ఉందని మీరు అడిగారు అనుకోండి, బయట ఆ మేత తినే దానా వేస్తారు కదా, ఎర్ర కలర్వి ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఇదిగో కోళ్ళ ఫామ్ అదంతా. మనం ఇప్పుడు బొద్దాం అనే ఊరు వచ్చాం. డిఆర్ వలస తర్వాత బొద్దాం అనే ఊరు. ఇది కొంచెం పెద్ద ఊరులాగా అనిపిస్తుంది నాకు చూస్తుంటే. ఇది ఏంటంటే బస్సులో వెళ్తున్నట్లేదు, పడవలో వెళ్తున్నట్టు ఉంది. అందుకే అటు ఇటు ఊగుతుంది బస్సు. అంటే రోడ్లు బాగానే ఉన్నాయి కానీ అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నట్టున్నాయి. అక్కడక్కడ కొంచెం బస్సు పడవలాగా మారిపోతుంది అన్నమాట. ఇదంతా బొద్దాం ఊరు, పాలకొండ రోడ్డు అంటారంట ఇదంతా. ఈ రావి చెట్టు చూడండి ఎలా ఉందో. ఉంటుంది దీనికి ఎలా లేదన్నా కనీసం ఒక 100 ఏళ్ళ చరిత్ర ఉంటుంది దానికి. గొప్ప విషయం ఏంటంటే ఈ ఊరు వాళ్ళు దాన్ని కొట్టిలేదు, అలాగే కాపాడారు. ఇప్పుడు కూడా కొంచెం పడవలాగా అవుతుంది మన బస్సు. ఎంత పెద్ద రోడ్డు కట్టుకుని తెలుస్తుంది. మెయిన్ రోడ్డు బొద్దాం. పశు వైద్యశాల బొద్దాం అక్కడ ఉంది. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ అక్కడ అది. లెఫ్ట్ సైడ్ వ్యూ కన్నా రైట్ సైడ్ వ్యూ చాలా బాగుంది. ఇప్పుడు మనం అటుపక్కకి వెళ్ళలేం. ఈ పల్లెటూరుల్లో భలే ఉంటుందండి. ట్రాక్టర్లు, ఎద్దుల బళ్ళు. అంటే ఎద్దుల బళ్ళు చాలా వరకు తగ్గిపోయాయి కానీ రాజాం పాలకొండ వెళ్ళే దారిలో మనకు కనిపిస్తుంది ఎద్దుల బళ్ళు. కొంచెం చూడండి, దుక్కు దున్నిస్ ఉన్నాయి మొత్తం భూములన్నీ. మనం ఏ సెప్టెంబర్లోనో నవంబర్లోనో వస్తే పచ్చగా కలకలలాడుతుంది అనుకుంటుంది ఇదంతా ఏరియా అంతా. పెద్ద కుప్పలాగా పోతున్నారు. ఏం పోసారో అది ఏంటిది, ఇసుక లేకపోతే ధాన్యమా ఏంటో, ఇసుకే అనుకుంటానండి. అదంతా ధాన్యం అయితే అలా పోయారుగా, ఇదంతా ఇసుకే. ఇసుక ఎందుకు ఎలా పోసారో, ఏమైనా కన్స్ట్రక్షన్ ఏమైనా చేస్తారేమో మరి, గోడౌన్ లాంటిది ఏమైనా సరే. ఈ ఎండలో కూడా రైతులు పాపం వ్యవసాయం చేసుకుంటున్నారండి. ముసలోళ్ళే అయినా సరే తప్పదు కదా, చేసుకోవాలి. అతను అక్కడ ఎండలో కష్టపడకపోతే మన నోట్లోకి 4 వేళ్ళు వెళ్ళవు. ఈ ఊరు పెనుబాక. ఇందాకలే ఊరు చూశాను అక్కడ. ఇదంతా కూడా పెనుబాక ఊరు దాటిన తర్వాత
రాజాం 4 కిలోమీటర్లు అంట ఇంకా ఉంది. అబ్బా ఈ లెఫ్ట్ చూడండి, ఏదో ఊరు వెళ్ళడానికి రోడ్డు ఎంత బాగుందో. మరి ఎక్కడికి వెళ్తుందో ఇది ఊరు. మారేడుబాక ఇల్లం నాయుడు వలస వరకు తారు రోడ్డు నిర్మాణం. అంచనా విలువ 120 లక్షలు అంట. కొత్త వలస 1 కిలోమీటర్ అంట ఇక్కడ నుంచి. బాగుంది. రాజాం నగర పంచాయతీ. ఎవరో కాలేజీ స్టూడెంట్స్ బస్సు ఎక్కారు. పెనుబాక ఊరు దాటిన తర్వాత ఒక 100 మీటర్లు రోడ్డు ఉందండి. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కనుక ఈ బస్సులో ప్రయాణిస్తే రసం అయిపోద్ది, అంత ఘోరంగా ఉంటుంది. ఆ 100 మీటర్లే, ఆ 100 మీటర్లే కదా అని ఇగ్నోర్ చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ 100 మీటర్లు మనం ఎగిరి గెంతి ప్రయాణం చేయంగా దాని మీదే ప్రయాణం చేయాలి. చాలా ఘోరంగా ఉంది అది. ఇక్కడ అంతా లేఅవుట్ లేస్తుంది. అది మొత్తం ఒకే ఒక లేఅవుట్ కనిపించిందిలేండి. ఇక్కడ నుంచి రాజాం 4 కిలోమీటర్లు అంట. రాజాం మనం చేరుకునే ముందు సీనరీ చూడండి ఎలా ఉందో. దాడి చెట్లు బాగా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ రోడ్ సైడ్ తుప్పలు ఎక్కువగా ఉండడం వల్ల మీకు వ్యూ సరిగ్గా క్లియర్గా కనిపించట్లేదు. ఈ తుప్పలు కనుక లేకపోతే చాలా బాగా కనిపిస్తుంది వ్యూ అంతా కూడా. మీకు అక్కడక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి. 100కి 90 తాడి చెట్లే ఉన్నాయి మనకి. మనం రాజాం ఊరిలోకి అయితే వచ్చేసాం. ఇదంతా ఊరి బయట మాట. ఇంకా మనం బస్ స్టాండ్కి వెళ్ళకముందు ఊరు ఎలాగో ప్రారంభమైపోద్ది కదా. మెయిన్ రోడ్డు మీద ఉండే షాపులు, ఈ వాతావరణం ఇలా ఉంటుంది. రాజాం మెయిన్ రోడ్డు మీద మనం వెళ్తున్నది. ప్రస్తుతం ప్రయాణిస్తున్న రోడ్డు శ్రీకాకుళం రోడ్ రాజాం. చీపురుపల్లితో పోలిస్తే రాజాం కొంచెం పెద్ద ఊరే. విజయనగరం కన్నా కొంచెం చిన్నది, చీపురుపల్లి కన్నా కొంచెం పెద్దది. ఇదంతా ఏదో బజార్లో ఉంది. ఎవరో దిగారు ఇక్కడ. కాబట్టి ఎవరో మా అమ్మగారు ఎక్కేస్తారు అంటున్నారు. కానీ ఇక్కడ చూడండి భలే రాశారు అసలు. మసీదులు, తాబీజులు, రక్షలు ఇవ్వబడవు. సూపర్ అసలు. ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నాం. బొబ్బిలి సెంటర్ రాజాం అంటది. అది బొబ్బిలి సెంటర్ అంటది. ఇది పాలకొండ రోడ్ రాజాం. పల్లెటూరులో ఏంటంటే పశువులు రోడ్ల మీదే తిరుగుతుంటాయి. పెద్దగా వాటిని పలానా దగ్గర ఉంచాలి, పలానా దగ్గర ఉంచుకోవడం ఆ రూల్ ఏమి ఉండవు వాడికి. తెలగ వీధి సత్యనారాయణపురం. రాజాం కూడా మంచి పెద్ద ఊరే. మంచిగా జ్యువెలరీ షాపులు, ఫర్నిచర్ షాపులు, బ్యాంకులు ప్రతి ఊర్లోనూ ఉంటాయి అనుకోండి. కానీ ఫర్నిచర్ షాపులు, మొబైల్ షాపులు అన్నీ ఉంటాయి. మంచిగా రెస్టారెంట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఆల్మోస్ట్ వచ్చేస్తాం మనం రాజాం బస్ స్టాండ్కి. రాజాం బస్ స్టాండ్లోకి వెళ్ళిన తర్వాత మన వ్లాగ్ పూర్తవుతుంది. రాజాం బస్ స్టేషన్లోకి మనం వెళ్తున్నాం. అన్నా క్యాంటీన్ ఫుల్ రష్గా ఉంది. అంటే ఇంకా టోకెన్లు ఇవ్వడం మొదలు పెట్టలేదేమో తెలియదు, కానీ జనాలు కిటకిటలు ఆడుతున్నారు ఇక్కడ. అయ్యి బాబోయ్ ఎంతమంది ఉన్నారు. ఇంతమందికి భోజనం అందుతుందా? అందితే గ్రేటే. విజయనగరం నుంచి మొదలైన మన ప్రయాణం రాజాంలో ముగిసింది. మళ్ళీ మరో ప్రయాణంతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి రఘు ప్రయాణాలు.